పులిచింతల ప్రాజెక్టు నిర్మించే సమయంలో నీట మునిగే గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఒక గ్రామానికి చెందిన ప్రజలు తమకు సరైన న్యాయం చేయలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లలేదు. దీంతో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇంతకు ఎందుకు ఆ గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాన్ని వద్దనుకున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పునరావాస కేంద్రం ఎక్కడ ఉంది? వాచ్ ది స్టోరీ. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చింతలపాలెం, మఠంపల్లి మండలాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలను బ్యాక్ వాటర్తో మునక గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించి ఆ గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాలలో ముంపు గ్రామాల ప్రజలు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మఠంపల్లి మండలంలో మునక గ్రామాలైన గుండ్లపల్లి, సుల్తానాపురం గ్రామాల ప్రజలు వారికి వేర్వేరుగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. కానీ మండలంలోని మట్టపల్లి గ్రామ ప్రజలకు కేటాయించిన పునరావాస కేంద్రం మాత్రం నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం మట్టపల్లి గ్రామ ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేసినప్పటికీ గ్రామానికి చెందిన నిర్వాసితులు ఎవ్వరు కూడా ఇంటిని నిర్మించుకోవడానికి ఆసక్తి చూపలేదు. అందులో నిర్వాసితుల కోసం ప్రభుత్వం నిర్మించిన కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, వాటర్ ట్యాంక్, ఇతర నిర్మాణాలు శిథిలావస్థకు చేరి ధ్వంసమయ్యాయి. ప్రజలెవరూ ఆ ప్రాంతం వైపు కనీసం కన్నెత్తైనా చూడకపోయేసరికి ఆ ప్రదేశం మొత్తం ముళ్ల చెట్లతో నిండిపోయింది. ముంపు బాధితులను గుర్తించే సమయంలో గ్రామంలో మొత్తం 250 ఇండ్లు ఉండగా 129 ఇండ్లని నిర్వాసితులుగా అధికారులు గుర్తించారు. గ్రామం మొత్తాన్ని ముంపుగా తీసుకోవాలని మట్టపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిర్వాసితులందరూ ఒకే తాటిపైకి వచ్చి గ్రామం మొత్తాన్ని ముంపుగా పరిగణించాలి గట్టిగా పట్టుబట్టారు. అయితే ఇదే సమయంలో మండలంలోని పెద్దవీడి రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 540-541లోని 15 ఎకరాలను ప్రభుత్వ అధికారులు సేకరించి ఇండ్ల కోసం ప్లాట్లను చేసి నిర్వాసితులకు కేటాయించి సీసీ రోడ్లతో పాటు ఇతర నిర్మాణాలను చేపట్టారు. దీంతో మట్టపల్లి నిర్వాసితులు ప్రభుత్వం తమకు కేటాయించిన పునరావాస కేంద్రం తమ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉందని, గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని గట్టిగా పట్టుబట్టారు. గ్రామస్తుల డిమాండ్ను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం కేటాయించిన పునరావాస కేంద్రంలో ఉండడానికి వారు నిరాకరించారు. తాము చెప్పిన విధంగా గ్రామాన్ని 1/2 కిలోమీటర్ దూరంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తే ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు గ్రామస్తులు. మరి ఇప్పుడు అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మట్టపల్లి గ్రామ నిర్వాసితుల ప్రతిపాదనను అంగీకరిస్తుందా లేదా వేచి చూడాలి.